పాఠం 29 సమీక్ష మరియు అభ్యాసం. నమస్కారం పిల్లలు, మీరు సంస్కృత ప్రవేశిక పుస్తకంలోని 29వ పాఠానికి స్వాగతం. ఇప్పటివరకు మనం చాలా నేర్చుకున్నాం. శబ్ద రూపాలు అంటే నామపదాల రూపాలు, ధాతు రూపాలు అంటే క్రియాపదాల రూపాలు, సందులు అంటే పదాల కలయిక. ఈరోజు మనం అన్నిటినీ కలిపి సమీక్షించుకుందాం. ఇది చాలా ముఖ్యమైన పాఠం. అన్నీ కలిపి చూస్తే మరింత స్పష్టంగా అర్థమవుతుంది. సిద్ధంగా ఉన్నారా? పునః స్వాగతం. మళ్లీ స్వాగతం పిల్లలు. మీరు చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఇప్పటివరకు మనం ఏమేమి నేర్చుకున్నాం చూద్దాం. శబ్దరూపాలు, ధాతురూపాలు, సంధులు. ఈ మూడు సంస్కృతం యొక్క మూడు స్తంభాలు. ఈరోజు మనం ఈ మూడింటినీ కలిపి సమీక్షించుకుందాం. అభ్యాసం కూడా చేద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పాఠ్యక్రమ సమీక్ష. మనం ఇప్పటివరకు నేర్చుకున్నవి గుర్తుచేసుకుందాం. శబ్దరూపాలు పాఠ 11 నుండి 18 వరకు. అకారాంత, ఇకారాంత, ఉకారాంత, రుకారాంత పదాలు నేర్చుకున్నాం. ధాతు రూపాలు పాఠ 19 నుండి 24 వరకు. లట్, లోట్, లంగ్, లుట్, లిట్, లుట్, లకారాలు నేర్చుకున్నాం. సందులు పాఠ 25 నుండి 28 వరకు. స్వరసంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి నేర్చుకున్నాం. శబ్దరూపాలు. శబ్దరూపాల్లో మనం ఏమేమి నేర్చుకున్నాం చూద్దాం. అకారాంత పదాలు రామసీతాఫల, రామ పుల్లింగం, సీతా స్త్రీలింగం, ఫల నపుంసకలింగం. ఇకారాంత పదాలు హరినది, హరిపుల్లింగం, నదీ స్త్రీలింగం. ఉకారాంత పదాలు గురువధూ, గురు పుల్లింగం, వధూ స్త్రీలింగం. రుకారాంత పదాలు పితృ, మాతృ. పితృ అంటే తండ్రి, మాతృ అంటే తల్లి. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ధాతురూపాలు. ధాతురూపాల్లో మనం ఏమేమి నేర్చుకున్నాం చూద్దాం. లట్ లకారం వర్తమానకాలం భవతి అంటే ఉంటుంది. లోట్ లకారం ఆజ్ఞార్థం భవతు అంటే ఉండనీయండి. లంగ్ లకారం భూతకాలం అభవత్ అంటే ఉండేవాడు. లుట్ లకారం భవిష్యత్ కాలం భవిష్యతి అంటే ఉంటాడు. లిట్ లకారం పరోక్షభూతం బభూవ. లుట్ లకారం విధిలింగ్ భవేత్ అంటే ఉండాలి. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సంధులు. సంధుల్లో మనం ఏమేమి నేర్చుకున్నాం చూద్దాం. స్వరసంధులు 5 రకాలు. దీర్ఘగుణ వృద్ధి, యణ్, అయాది. వ్యంజన సంధులు 5 రకాలు. జష్ట్వ, చర్త్వ, అనుస్వార, స్తోహ, శుహ, శృత్వ. విసర్గ సంధులు 5 రకాలు. సత్వ, ఉత్వరుత్వ, పూర్వరూప, లోప. మొత్తం 15 సంధులు. 5 + 5 + 5 సమానం 15. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. రామశబ్దం పుల్లింగం. ఇప్పుడు మనం రామశబ్దం వివరంగా చూద్దాం. ఇది పుల్లింగం, అకారాంత పదం. ప్రథమా విభక్తి రామః, రామౌ, రామాః. రామః అంటే రాముడు. ద్వితీయ విభక్తి రామం, రామౌ, రామాన్. రామమంటే రాముడిని. తృతీయా విభక్తి రామేణ, రామాభ్యాం, రామైః. రామేణ అంటే రాముడితో. షష్ఠీ విభక్తి రామస్య, రామయోః, రామాణాం. రామస్య అంటే రాముడి. ఇది చాలా ముఖ్యం. రామశబ్ద ఉదాహరణలు. రామశబ్దంతో వాక్యాలు చూద్దాం. రామః
గచ్చతి. రాముడు వెళ్తున్నాడు. ఇక్కడ రామః ప్రథమా విభక్తి. రామం పశ్యామి. రాముడిని చూస్తున్నాను. ఇక్కడ రామం ద్వితీయా విభక్తి. రామేణ సహ గచ్చామి. రాముడితో వెళ్తున్నాను. ఇక్కడ రామేణ తృతీయా విభక్తి. రామస్య పుస్తకం. రాముడి పుస్తకం. ఇక్కడ రామస్య షష్ఠీ విభక్తి. చూసారా ఎలా వాడాలో? సీతా శబ్దం స్త్రీలింగం. ఇప్పుడు మనం సీతా శబ్దం చూద్దాం. ఇది స్త్రీలింగం ఆకారాంత పదం. ప్రథమా విభక్తి సీతా సీతే సీతాః. సీతా అంటే సీత. ద్వితీయా విభక్తి సీతాం సీతే సీత్యః. సీతామంటే సీతను. తృతీయా విభక్తి సీతయా సీతాభ్యాం సీతాభి. సీతయా అంటే సీతతో. షష్ఠీ విభక్తి సీతాయాః సీతయోః సీతానాం. సీతాయాః అంటే సీత యొక్క. స్త్రీలింగం రూపాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. పితృశబ్దం రుకారాంత. ఇప్పుడు మనం పితృశబ్దం చూద్దాం. ఇది రుకారాంత పుల్లింగ పదం. పితృ అంటే తండ్రి. ప్రథమా విభక్తి పితా పితరౌ పితరః. పితా అంటే తండ్రి. ద్వితీయా విభక్తి పితరం పితరౌ పా ఈ తా లిన్. పితరం అంటే తండ్రిని. తృతీయా విభక్తి పిత్రా పితృభ్యాం పితృభి. పిత్ర అంటే తండ్రితో. షష్ఠీ విభక్తి పితుః పిత్రోః పా ఇ తా త్లి నా ఆ సున్నా. పితుః అంటే తండ్రి యొక్క. రుకారాంత పదాలు కొంచెం క్లిష్టంగా ఉంటాయి, కాని ముఖ్యం. భూధాతువు అన్ని లకారాలు. ఇప్పుడు మనం భూధాతువు అన్ని లకారాలు చూద్దాం. లట్ లకారం భవతి అంటే ఉంటుంది వర్తమానం. లోట్ లకారం భవతు అంటే ఉండనీయండి ఆజ్ఞ. లంగ్ లకారం అభవత్ అంటే ఉండేవాడు భూతం. లృట్ లకారం భవిష్యతి అంటే ఉంటాడు భవిష్యత్. లిట్ లకారం బభూవ అంటే ఉండేవాడట పరోక్షభూతం. లుట్ లకారం భవేత్ అంటే ఉండాలి విధి. ఇవి అన్ని ప్రథమ పురుష ఏకవచనం రూపాలు. గమ్ ధాతువు అన్ని లకారాలు. ఇప్పుడు మనం గమ్ ధాతువు అన్ని లకారాలు చూద్దాం. గమ్ అంటే వెళ్లడం. లట్ లకారం గచ్చతి అంటే వెళ్తున్నాడు. లోట్ లకారం గచ్చతు అంటే వెళ్లనీయండి. లంగ్ లకారం అగచ్చత్ అంటే వెళ్లాడు. లుట్ లకారం గమిష్యతి అంటే వెళ్తాడు. లిట్ లకారం జగామ అంటే వెళ్ళినట్టు వింటున్నాను. లుట్ లకారం గచ్చేత్ అంటే వెళ్ళాలి. ఇది చాలా ముఖ్యమైన ధాతువు. గమ్ ధాతు ఉదాహరణలు. గమ్ ధాతువుతో వాక్యాలు చూద్దాం. సహ విద్యాలయం గచ్చతి. అతడు స్కూలుకి వెళ్తున్నాడు. లట్లకారం త్వం గృహం గచ్చ. నువ్వు ఇంటికి వెళ్ళు. లోట్ లకారం అహం అగచ్చం. నేను వెళ్ళాను. లంగ్ లకారం వయం గమిష్యామః. మేము వెళ్తాము. లుట్ లకారం. చూశారా వివిధ లకారాలు ఎలా వాడాలో? స్వరసంధులు. ఇప్పుడు మనం స్వరసంధులు గుర్తుచేసుకుందాం. స్వరసంధులు 5 రకాలు. 1 దీర్ఘసంధి. రామ ప్లస్ అత్ర సమానం రామాత్ర. 2 గుణసంధి.
రామ ప్లస్ ఇచ్చతి సమానం రామేచ్చతి. 3. వృద్ధి సంధి. సదా ప్లస్ ఐవ సమానం సదైవ. 4. యన్ సంధి. నది ప్లస్ అత్ర సమానం నద్యత్ర. 5. అయాది సంధి. నే ప్లస్ అనం సమానం నయనం. ఇవి 5 స్వరసంధులు. వ్యంజన సంధులు. ఇప్పుడు మనం వ్యంజన సంధులు గుర్తు చేసుకుందాం. వ్యంజన సంధులు 5 రకాలు. 1. జస్త్వ సంధి. వాక్ ప్లస్ దానం సమానం వాగ్దానం. 2. చర్త్వ సంధి. భగవత్మారి భగవత్ పదచివర. 3. అనుస్వార సంధి. సత్యం ప్లస్ వద సమానం సత్యం వద. 4. స్తోహశ్చుహ సంధి. ఉత్ ప్లస్ చారణం సమానం ఉచ్చారణం. 5. ష్టుత్వ సంధి. నమస్ ప్లస్ కారః సమానం నమస్కారః. ఇవి 5 వ్యంజన సంధులు. విసర్గ సంధులు. ఇప్పుడు మనం విసర్గ సంధులు గుర్తు చేసుకుందాం. విసర్గ సంధులు 5 రకాలు. 1. సత్వ సంధి. నమః ప్లస్ తే సమానం నమస్తే. 2. ఉత్వ సంధి. రామః ప్లస్ కరోతి సమానం రామో కరోతి. 3. రుత్వ సంధి. పునః ప్లస్ అపి సమానం పునరపి. 4. పూర్వరూప సంధి. రామః ప్లస్ అత్ర సమానం రామాత్ర. 5. లోపసంధి. రామః ప్లస్ అత్ర సమానం రామోలత్ర. ఇవి 5 విసర్గ సంధులు. మొత్తం 15 సంధులు. సంయుక్త అభ్యాసం పరిచయం. ఇప్పుడు మనం అన్నీ కలిపి ప్రాక్టీస్ చేద్దాం. శబ్దరూపం ప్లస్ ధాతురూపం ప్లస్ సంధి. అన్నీ కలిపి వాక్యాలలో ఎలా వాడాలో నేర్చుకుందాం. ఇది చాలా ముఖ్యం. ఒక్కొక్కటి వేరుగా తెలిసినా కలిపి వాడాలంటే ప్రాక్టీస్ కావాలి. అందుకే ఇప్పుడు అభ్యాసం చేద్దాం. వాక్యం 1. విశ్లేషణతో మొదటి వాక్యం చూద్దాం. రామః సీతాం పశ్యతి. రాముడు సీతను చూస్తున్నాడు. ఈ వాక్యాన్ని విశ్లేషించుకుందాం. రామః ప్రథమా విభక్తి ఏకవచనం పుల్లింగం. ఇది కర్త. సీతాం ద్వితీయా విభక్తి ఏకవచనం స్త్రీలింగం. ఇది కర్మ. పశ్యతి లట్ లకారం ప్రథమ పురుష ఏకవచనం. ఇది క్రియ. చూసారా ఎలా విశ్లేషించాలో? వాక్యం 2 విశ్లేషణతో రెండవ వాక్యం చూద్దాం. పితాపుత్రం పాఠయతి. తండ్రి కొడుకుకు బోధిస్తున్నారు. ఈ వాక్యాన్ని విశ్లేషించుకుందాం. పితా ప్రథమా విభక్తి ఏకవచనం రుకారాంత పుల్లింగం. ఇది కర్త. పుత్రం ద్వితీయా విభక్తి ఏకవచనం. ఇది కర్మ. పాఠయతి లట్ లకారం ప్రథమ పురుష ఏకవచనం. ఇది క్రియ. రుకారాంత శబ్దం వాడటం చూశారా? వాక్యం 3 సంధితో. మూడవ వాక్యం సంధితో చూద్దాం. రామః అత్ర ఆగచ్చతి. రాముడు ఇక్కడ వస్తున్నాడు. ఇక్కడ 2 సంధులు జరుగుతాయి. రామః ప్లస్ అత్ర సమానం రామోలత్ర. ఇది విసర్గలోప సంధి. అత్ర ప్లస్ ఆగచ్చతి సమానం అత్రాగచ్చతి. ఇది దీర్ఘసంధి. ఆ ప్లస్ ఆ సమానం ఆ. చూసారా? ఒక వాక్యంలో 2 సంధులు. వాక్యం 4 పూర్ణ విశ్లేషణ. 4వ వాక్యం పూర్తిగా విశ్లేషించుకుందాం. గురుః శిష్యాయ జ్ఞానం దదాతి.
గురువు శిష్యుడికి జ్ఞానం ఇస్తున్నారు. గురుః ప్రథమా విభక్తి ఏకవచనం ఉకారాంత పుల్లింగం. ఇది కర్త. శిష్యాయ చతుర్థీ విభక్తి ఏకవచనం. ఇది సంప్రదానం. జ్ఞానం ద్వితీయ విభక్తి ఏకవచనం నపుంసకలింగం. ఇది కర్మ. దదాతి లట్లకారం ప్రథమ పురుష ఏకవచనం. ఇది క్రియ. చూసారా? పూర్తి విశ్లేషణ. సంయుక్త వాక్యం సంధితో. ఇప్పుడు సంధితో సంయుక్త వాక్యం చూద్దాం. అసంధి రూపం రామః ఇచ్చతి యత్ సహ గచ్చేత్. సంధి రూపం రామేచ్చతి యత్ స గచ్చేత్. రాముడు వెళ్లాలని కోరుకుంటున్నాడు. విశ్లేషణ చూద్దాం. రామః ప్లస్ ఇచ్చతి సమానం రామేచ్చతి. ఇది గుణసంధి. ఆ ప్లస్ ఇన్ సమానం ఏ. యత్ ప్లస్ సా సమానం యత్సా. ఇది జస్త్వ సంధి. 3 మారి ద అయింది. గచ్చేత్ లుట్ లకారం విధి. చూశారా? అన్నీ కలిపి. ప్రశ్న సమాధానం 1. ఇప్పుడు ప్రశ్న సమాధాన రూపంలో చూద్దాం. ప్రశ్న త్వం కుత్ర గచ్చసి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సమాధానం అహం విద్యాలయం గచ్చామి. నేను స్కూలుకి వెళ్తున్నాను. విశ్లేషణ చూద్దాం. గచ్చసి లట్ లకారం మధ్యమ పురుష ఏకవచనం. గచ్చామి లట్ లకారం ఉత్తమ పురుష ఏకవచనం. ప్రశ్నలో మధ్యమ పురుష సమాధానంలో ఉత్తమ పురుష. ఇది గమనించండి. ప్రశ్న సమాధానం 2. రెండవ ప్రశ్న సమాధానం చూద్దాం. ప్రశ్న యూయం కిం కుర్యాత. మీరు ఏమి చేయాలి? సమాధానం వయం సత్యం వదేమ ధర్మం చరేమ. మేము నిజం చెప్పాలి, ధర్మాన్ని ఆచరించాలి. విశ్లేషణ చూద్దాం. కుర్యాత లుట్ లకారం మధ్యమ పురుష బహువచనం. వదేమ చరేమ లుట్ లకారం ఉత్తమ పురుష బహువచనం. ఇవి అన్నీ విధి రూపాలు. చూశారా? లుట్ లకారం ఎలా వాడాలో. కథ రచన పరిచయం. ఇప్పుడు మనం ఒక చిన్న కథ చూద్దాం. ఈ కథలో శబ్దరూపాలు, ధాతురూపాలు, సంధులు అన్నీ ఉన్నాయి. వివిధ లకారాలు వాడాం. వివిధ విభక్తులు వాడాం. ఇది చాలా ముఖ్యం. ఒక పూర్తి కథ రాయడం వల్ల అన్నీ కలిపి ఎలా వాడాలో తెలుస్తుంది. శ్రద్ధగా వినండి. కథ భాగం 1. కథ మొదలు చేద్దాం. ఏకదా ఏకః బాలకః ఆసీత్. ఒకప్పుడు ఒక బాలుడు ఉండేవాడు. తస్య నామ రామః ఆసీత్. అతని పేరు రాముడు. రామః విద్యాలయం అగచ్చత్. రాముడు స్కూలుకి వెళ్లేవాడు. ఇక్కడ అగచ్చత్ లంగ్ లకారం. తత్ర సహ గురుం నమత. అక్కడ అతడు గురువుకు నమస్కరించేవాడు. నమత కూడా లంగ్ లకారం. భూతకాలం గమనించండి. కథ భాగం 2. కథ కొనసాగుతుంది. గురుః రామాయ ఉవాచ. గురువు రాముడికి చెప్పారు. రామాయ చతుర్థీ విభక్తి. త్వం సత్యం వదేహ ధర్మం చరేహ చ. నువ్వు నిజం చెప్పాలి, ధర్మాన్ని ఆచరించాలి కూడా. వదేహ చరేహ లుట్ లకారం విధి. రామః ఉక్తవాన్. రాముడు చెప్పాడు. అహం వదిష్యామి చరిష్యామి చ. నేను చెబుతాను, ఆచరిస్తాను కూడా. వదిష్యామి చరిష్యామి లృట్ లకారం భవిష్యత్.
గురుః అతుష్యత్. గురువు సంతోషించారు. రామః బభూవ మహాన్. రాముడు గొప్పవాడు అయ్యాడు. బభూవ లిట్ లకారం. చూశారా, అన్ని లకారాలు కథలో. వ్యావహారిక సంస్కృతం. ఇప్పుడు మనం రోజువారీ జీవితంలో వాడే వాక్యాలు చూద్దాం. సుప్రభాతం, శుభోదయం. నమస్తే, నమస్కారః, నమస్కారం. కథం అస్తి కుశలం, కిం ఎలా ఉన్నావు? సర్వం కుశలం, అంతా బాగుంది. త్వం కుత్ర గచ్చసి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అహం విద్యాలయం గచ్ఛామి, నేను స్కూలుకి వెళ్తున్నాను. ధన్యవాదః, ధన్యవాదాలు. క్షమ్యతాం, క్షమించండి. పునః మిలామః, మళ్ళీ కలుద్దాం. శుభరాత్రి, శుభరాత్రి. ఈ వాక్యాలు రోజూ వాడండి. ఇంటి పని. ఇప్పుడు మనం ఇంటి పని చూద్దాం. ఈరోజు ఇంటి పని చాలా వ్యాపకం. 1. రామసీత పితృశబ్దాల పూర్తి శబ్దరూపాలు వ్రాయండి. 2. భూ గం పట్ ధాతువుల అన్ని లకారాలు వ్రాయండి. ప్రథమ పురుష ఏకవచనం. 3, 15 సంధుల పేర్లు, నియమాలు, ఉదాహరణలు వ్రాయండి. 4, 10 వాక్యాలు వ్రాయండి. ప్రతి వాక్యంలో శబ్దరూపం, ధాతురూపం, సంధి ఉండాలి. 5, ఒక చిన్న కథ వ్రాయండి, కనీసం 15 వాక్యాలు. అన్ని లకారాలు, వివిధ శబ్దరూపాలు వాడండి. 6, రోజువారీ సంభాషణలో వాడే 20 వాక్యాలు సంస్కృతంలో వ్రాయండి. 7, ప్రశ్న సమాధాన రూపంలో 10 సంభాషణలు వ్రాయండి. 8, సమీక్షా పట్టిక తయారు చేయండి. 9, ఒక వాక్యాన్ని పూర్తిగా విశ్లేషించండి. 10, మీరు నేర్చుకున్న అన్నిటినీ వాడి 15 వాక్యాలు రాయండి. పునః మిలామః, మళ్ళీ కలుద్దాం. పిల్లలు, మీరు చాలా చాలా బాగా నేర్చుకున్నారు. ఈరోజు మనం అన్నిటినీ కలిపి సమీక్షించుకున్నాం. శబ్దరూపాలు, ధాతురూపాలు, సంధులు, ఇవి సంస్కృతం యొక్క 3 స్తంభాలు. ఇవి తెలిస్తే మీరు సంస్కృత వాక్యాలు చదవగలరు, రాయగలరు, మాట్లాడగలరు. మీరు ఇప్పుడు సంస్కృత ప్రవేశిక పూర్తి చేసినట్లే. రేపు మనం చివరి పాఠం సంస్కృతంలో సంభాషణ వ్యావహారిక వాక్యాలు మరియు ముందుకు ఎలా కొనసాగాలో. అది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం పిల్లలు. మీరందరూ సంస్కృత ప్రవేశిక నిపుణులు అయ్యారు. మీరు నిజంగా గొప్పవారు. నమస్కారం.